ఓం మోరగుడి ఆర్య సమాజ్ ఆశ్రమం ఉదయం కష్టపడి అన్ని పని నాకు తెలియదు విషయం చెప్పలేదన్నమాట. నువ్వు ఆయన వచ్చే మళ్ళీ చెప్తాడు అయితే ప్రదాతారం తారిష పూజన్నో దేహి ద్విమతే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఆల్రెడీ స్కూళ్ళకు రేపు నెలకి సీజన్ అడ్మిషన్ అయితే చేయాలి కదా గురు. నేను ముట్టుకోలేదు. ముట్టుకుంటే తీయొద్దమ్మా. తీసుకొని భగవన్నామస్మరణ, భగవంతుడికి ముఖ్యమైనటువంటి నామము ఓంకారము. వేదాలలో చెప్పబడినది ఓంకారము. ఆ ఓంకార ధ్వని ద్వారా ఈ యొక్క అనుష్ఠానాన్ని మనం ప్రారంభిద్దాము.
పవిత్ర గాయత్రీ మంత్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, హే పరమాత్మ, మా యందు దయ ఉంచి నీ యొక్క ప్రాప్తికై పవిత్ర యజ్ఞానుష్ఠానాన్ని చేయదలిచాము. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం య ఆత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం येन द्यौरुग्रा पृथिवी च दृढाजेन स्वस्तवितं येन नागः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम. ॐ प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि फलिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं श्यामपदयोरयेणाम्. ॐ स नो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानशानास्तृतेः धामन्मध्यैरजन्त. ॐ अग्नेन यसुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम भुक्तिं विधेम. वैश्वानरो वसुरग्निः स्वस्तजे देवा अवन्त्रभव स्वस्तजे स्वस्ति नो रुद्रः पात्वं हसः. ॐ स्वस्ति मित्रा वरुणा स्वस्ति पथ्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि. ॐ इषे त्वोर्जे त्वा वाजवस्थदेवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाजकर्मण आप्यायद्भवज्ञ इन्द्राय भागं प्रजावतीरनमेव अयक्ष्मामावस्तेन ईशतमाघशगुंसो ध्रुवा अस्मिन् गोपतो स्यात् बह्वीर्यजमानस्य पशून् पाहि. ॐ आनो भद्र
मित्राः क्रतवो यन्तु विश्वतो दब्धासो अपरीतन्नो अर्यमा पुरुजातो अस्तु ॐ शन्नो धातः समुधर्तानो अस्तु शन्न उरूची भवतु स्वधाभिः शं रोदसी बृहति शन्नो अदृशन्नो देवानां सुहवानि सन्तु ॐ शन्नो अग्निर्ज्योतिरनीको अस्तु शन्नो मित्रावरुणावश्विनाशम् शन्नः सुकृतानि सन्तु शन्न इशिरो अभिवातु वातः ॐ इन्द्रो विश्वस्य राजति शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शन्नो वातः पवतागुं शन्नस्तपतु सूर्यः शन्नः कनिक्रदद्देवः पर्जन्यो अभिवर्षतु ఓం దేవ సూక్తం ద్వారా భగవంతుడిని మనం ప్రార్థిద్దాము, వేడుకుందాము. ఈశాన్ జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం యేనే ఓం యత్కల్మాణ్యపసో మనీషిణో యజ్ఞే గృణ్వంతి విదథేషు ధీరాః యదపూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓం యత్ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్జ్యోతిరంతరభృతం ప్రజాసు అమృతోపస్తరణమసి స్వాహ. ఇంకొకసారి తీసుకోండి. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మయశ్రీ శ్రయతాం స్వాహ. ఆ ఎంగిల్ చేయని నిరంతరము యావజ్జీవము శైథిల్యరహితంగా ఉండాలని ప్రార్థిస్తూ భగవంతుడిని వేడుకుందాము. ఓం వాంగ్మాస్యేస్తు. ఒక్క విషయం గమనించాలి మీరు ఇక్కడ. కుడి మధ్యమ అనామిక అంటారు, ఉంగరం వేలు కూడా అంటారు తెలుగులో. ఆ ఉంగరి వేళ్ళని మంత్రోచ్చారణ ఓంకారం జరిగేటప్పుడు ఆ నీళ్లని స్పృశించాలి ఆ వేళ్లతోని. తాకిన తర్వాత మంత్రోచ్చారణ అయిన తర్వాత వెంటనే మీ యొక్క అవయవములు ఏవైతే ఉంటాయో అంగాలు, ఆ యొక్క మొదలు కుడివైపు తర్వాత ఎడమవైపు స్పర్శ చెయ్యండి. అంటే దాన్ని ముట్టుకోండి, తాకండి. సరేనా? మంత్రోచ్చారణ తర్వాత చెయ్యాలి. మనస్సులో భావం ఉంచుకోండి, మా యొక్క జ్ఞాన కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో పుష్టివర్ధముగా బలముగా పవిత్రముగా ఉందుగా. కానీ ఆ యొక్క పవిత్ర భావనతో చేస్తే లాభం ఎక్కువ చేకూరుతుంది. ఓం వాంగ్మాస్యేస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు. ముక్కు నేను చెప్తుంటాను, మీరు అప్పుడే స్పృశించండి. మొదలు కుడివైపు అండి, మీ కుడివైపు ఎదురుగా చూసుకుంటే మీకు ఆపోజిట్. కర్ణయోర్మే శ్రోత్రమస్తు. చెవులు. ఓం బాహ్వోర్మే బలమస్తు. భుజాలు. ఓం ఊర్వోర్మ ఓజోస్తు. తొడలు. ఓం అరిష్టాని మేంగాని తనోస్తన్వా మే సహసంతు. సంపూర్ణ శరీరం. ఓం భూర్భువస్వః. ఆగండి.
ఇప్పుడే కాదు, మంత్రోచ్చారణ చేస్తాను. భవస్వద్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్ణా తస్యాస్తే పృథివిదేవ జజని పృష్ఠేగ్నిబన్నాదబన్నాధ్యాయాదధే. యజ్ఞగుండంలో అగ్నిస్థాపన చేయండి. నమస్కారం చేసుకోండి. కొంచెము ఆ సమిధలు ఉన్నాయా చూసుకోండి అన్న పిల్లలు. జాగృహిత్వమిష్టాపూర్తే సగుంసృజేధామజంచ అస్మన్ సధస్థే అధ్యుత్తరస్మన్ విశ్వే దేవా జజమానశ్చ సీదత. ఇప్పుడు మీ అందరి దగ్గర ఓం అజంత యుద్ధ ఆత్మా జాత వేదస్తేనేధ్యస్వవర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం సమిధాగ్నిందువస్యత ఘృతైర్బోధయతాదిధిం ఆస్మన్ హవ్యాజుహోతన. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన. అగ్నయే జాత వేదసే స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఇప్పుడు మూడో సమిధి. ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య స్వాహా. ఇదమగ్నజేంగిరసే ఇదం నమః. స్వాహా. ఇదమగ్నజే జాత వేదసే ఇదం నమః. ఇంకొక విషయం మీరు ఆత్మా జాత వేదస్తేనేధ్యస్వవర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంత యుద్ధాత్మా జాత వేదస్తేనేధ్యస్వవర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ చాస్మాన్ ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంత యుద్ధ ఆత్మా జాత వేదస్తేనేధ్యస్వవర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. పడమర వైపు కూర్చున్నవాళ్ళు, మీ మొహం పడమర దిక్కు ఉన్నప్పుడు వాళ్ళు మంత్రోచ్చారణ జరిగిన తర్వాత మీ యొక్క కుడి చేతిలో నీళ్లు తీసుకొని ఒక ధారగా అటు ఎడమ నుంచి కుడివైపు వేయాలి. ఓం అదితీను మన్యస్వ. ఆ జల కలశాన్ని కుడి చేతితో ఇవ్వాలండి. ఓం అనుమతేను మన్యస్వ. కుడి చేతితో ఇవ్వండి వీరికి. అటు నుంచి ఓం దేవ సవితః ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః చేతపోశ్చేతన్నః పునాతు వాచస్పతిర్వాచన్నః స్వదతు. స్వాహా. ఇదమగ్నజే ఇదం నమః. తల్లి మీరు స్వాహా. ఇదం సోమాయ ఇదం నమః. ఓం స్వాహా.
इदं प्रजापतये इदन्न मम ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदन्न मम तक्किन यन्यो विश्वा जातानि भरिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीणां स्वाहा इदं प्रजापतये इदन्न मम सत्वन्नो अग्नेवमो भवोदीने दिष्ठो अस्या उषसो व्युष्टौ अवयक्ष्मनो वरुणन्दराणो व्रीहिमृळीकं सुहवो न एधि स्वाहा इदमग्निवरुणाभ्याम् इदन्न मम ॐ इमं मे वरुणश्रुधि हवमज्ञा च मृळया त्वामवस्युराजके स्वाहा इदं वरुणाय इदन्न मम इळमानो वरुणे हवोऽध्युरुषं समान आयु प्रमोषे स्वाहा अद्य सवितोत विष्णुर्विश्वे मुञ्चन्तु मरुतस्वर्गा स्वाहा अयाश्चाग्नेस्य नभिषस्ति पाश्च सत्यमित्वमजासि अयानो यज्ञं वहास्य यानो देहि भेषजं स्वाहा इदमग्नये अयसे इदन्न मम ॐ उदुत्तमं वरुणपाशमस्मदमाधवं विमध्यमं श्रद्धाय अधावयमादित्यव्रते तवानागसोदितये स्याम स्वाहा इदं वरुणायादित्यायादितये च इदन्न मम भवतमध्यनः स्वाहा इदं जातवेदोभ्याम् इदं न मम गणानां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं स्वाहा इदं श्रीमहागणाधिपतये इदन्न मम स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकं स्वाहा इदं श्रीवेदमात्रे इदन्न मम वैपूर्णं स्वाहा ॐ सर्वं वैपूर्णं स्वाहा ॐ सर्वं वैपूर्णं स्वाहा ఇప్పుడు वसोः पवित्रमसि शतधारं वसोः पवित्रमसि सहस्रधारम् देवस्वा सविता पुनातु वसोः पवित्रेण शतधारेण सुप्रा कामदुःख स्वाहा तेजोसि तेजो मयि धेहि हे अनंत प्रकाश युक्त परमेश्वरा మా యందును పూర్ణ ప్రకాశము పంచుము. ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి. హే అనంత పరాక్రమయుక్త పరమేశ్వర మా యందును పూర్ణ పరాక్రమును పంచుము. ఓం బలమసి బలం మయి ధేహి. హే అనంత బలయుక్త పరమేశ్వర మా యందును పూర్ణ బలము పంచుము. ఓం ఓజోసి ఓజో మయి ధేహి. హే అనంత సామర్థ్యయుక్త పరమేశ్వర మా యందును పూర్ణ సామర్థ్యమును పంచుము. ఓం మన్యురసి మన్యుం మయి ధేహి. హే పరమేశ్వర నీవు దుష్టుల యందును దుష్ట కార్యముల యందును క్రోధకారివి.
మమ్ములను అట్లే కావింపుము. ఓం సహోసి సహో మయి ధేహి. హే జగదీశ్వర, నీవు నిందాస్తుతుల యందు సహనము కలవాడవు. మమ్ములను అట్లే గావింపుము. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీ, లోకోऽयं శోభరహితః, సజ్జనాః సంతు నిర్భయాః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతాం. ఆరాష్ట్రే రాజన్యశూర ఇషవ్యోతివ్యాధి మహారథో జాయతాం. దోఢ్రీధేనుర్వోఢానడ్వానాశుతస్తి పురంధేయోషాధేష్టాః. సభేయో యువస్య యజమానస్య వీరో జాయతాం. నికామే నికామేన పర్జన్యో వర్షతు, ఫలవత్యో న ఓషధయః పచ్యంతాం. యోగక్షేమో నః కల్పతాం. ఓ హమారే భావ उज्ज्वल कीजिए, छोड़ देवे छल कपट को, मानसिक बल दीजिए. वेद की बोले ऋचाए, सत्य को धारण करे. हर्ष में हो मग्न सारे, शोक सागर से तरे. अश्वमेधाधिक रचाए, यज्ञ पर उपकार को. धर्म मर्यादा चला कर, लाभ दे संसार को. नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम करते रहे. रोग पीड़ित विश्व के संताप सब हरते रहे. भावना मिट जाय मन से, पाप अत्याचार की. कामनाएं पूर्ण होवे, यज्ञ से नर नारी की. लाभकारी हो हवन हर, जीवधारी के लिए. वायु जल सर्वत्र हो, शुभ गंध को धारण किए. स्वार्थ भाव मिटे हमारा, प्रेम पद विस्तार हो. हिरण्य ममकासार्धक प्रत्येक में व्यवहार हो. प्रेम रस में तृप्ति होकर, वंदना हम कर रहे. नाथ करुणा रूप करुणा, आपकी सब पर रहे. पूजनीय प्रभु हमारे, भाव उज्ज्वल कीजिए.
छोड़ दे में छल कपट को मानसिक बल दीजिए प्रभु आत्मिक बल दीजिए। చెప్పారు ఇప్పుడు మీ పిల్లలు మీ ముందు ప్రదర్శిస్తారు. మేము ఈ వారం రోజులుగా 10 రోజులుగా ఏం నేర్చుకున్నారు అనేది మీ ముందు ప్రదర్శిస్తారు. మీ విశ్వాసం, మీరు పెట్టుకున్న విశ్వాసం మేము నిలబెట్టుకున్నామా లేదా అని మీరే చెప్పాలి. ఒకటి, ఆ యొక్క ప్రదర్శన ముందు మనం ఈ యొక్క స్థలంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అంటే ఆ శ్రేయస్సు ఒక ఇద్దరికో ముగ్గురికో దక్కుతుంది. ముఖ్యంగా మొట్టమొదలుగా ఈ యొక్క స్థలాన్ని మనకు చేసుకోవడానికి ఒక ఎన్నేళ్ళైందనో చాలా రోజులైందా, కొన్ని 20 ఏళ్ల ముందు మనకి ఈ స్థలాన్ని ఈ యొక్క సత్కార్యక్రమాలకు పద్మావతమ్మ గారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు శ్రీ వంకం సుబ్బన్న గారి యొక్క ఆశయ సాధనకు తోడ్పడాలి, మంచి జరగాలి, మంచి కార్యక్రమాలు. నలపరెడ్డి గారు అంతేనమ్మా, నలపరెడ్డి గారు వారి ఎంతో సత్సంకల్పం, శుభ సంకల్పంతో ఆర్య సమాజ కార్యక్రమాలకు నడుం చుట్టినటువంటి శ్రీ వంగం సుబ్బన్న గారికి ఈ యొక్క స్థలాన్ని ధారాదత్తం చేశారండి. గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ కాలంలో 1 గజం స్థలం మనం పోనీయం. 1 గజం స్థలం పోనిస్తామా తల్లి? పోనీయం. అట్లాంటిది మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇప్పుడు నాన్నగారు పోయిన తర్వాత నాకు ఎన్నో సలహాలు ఇస్తూ నాకు సహాయంగా ఉంటూ ఉన్నారు, నాకు తండ్రిలాగా. ఈయన సహాయం లేకపోతే మేము ఈ కార్యక్రమాన్ని చేయలేము. మీరు वैदिक धर्म के वेद की ज्योति, ओम का झंडा ऊंचा रहे, आर्य समाज, आर्य समाज, आर्य समाज, నల్లపరెడ్డి గారికి Set. West. Set. संचलन. एक दो सात अग्रेसर. एक दो आ जाइए. शाबाश. पीछे पीछे दक्षिणाम प्रणाम. 1 2 हाथ खोलिए. सात्विक अभी हाथ खोलिए. पीछे 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 पीछे. Hands down. Then one arm, runner. Then second namaste. Go. Rama, Rama. Set. Dashiram, Rama. Go.
बहुत अच्छे, शाबाश। 1 2 बहुत सुंदर। 3 नमन। 1 2 3 4। आप देख रहे हैं आर्य वीर वीरांगनाओं का सर्वांग सुंदर व्यायाम। 3 4 5 6 संगीत के अनुसार ड्यूटी करते हुए। माधव 1 2 3 आगे। बहुत सुंदर, बहुत बढ़िया। చప్పట్లు కొట్టాలండి మీ పిల్లలు ఎంతగానో చప్పట్లు చెప్పాలి. साइड में हाथ, कॉर्नर, सामने घूम, भुजंगाल, दक्षिणार्धम, कॉर्नर, 1 2 3 4। Very good. Second mistake. ఫేర్ అండ్ లవ్లీనో ఇంకేదో వాడతాం కదా, కాదు. ఇది మన శరీరం యొక్క అంగాలన్నీ సౌష్ఠవంగా సుష్ఠుగా బలంగా మారాలంటే రోజు ఈ యొక్క సర్వాంగ సుందర వ్యాయామాన్ని అవలంబించాలి. అప్పుడే మన యొక్క శారీరక ఆరోగ్యము మరియు ఆత్మిక ఆరోగ్యము. మరి ఇంత చేశారు కదా, ఆ కనిష్క గారికి పిల్లలకి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా వినపడట్లేదు నాకు. మళ్ళీ భోజనాలు పెట్టాం మేము ఇంకా. अभिवादन। प्रदेश मुष्टि प्रहार फ्री स्टाइल पंच। 1 2 3 1 2 3 वापस। प्रदेश विकपत मुष्टि प्रहार डबल पंच राइट साइड से। 1 2 3 4 5 6 वापस। अर्ध मुष्टि प्रहार दोनों हाथों से, हाफ पंच दोनों हाथों से। 1 2 3 वापस। अर्ध मुष्टि प्रहार एक हाथ से, हाफ पंच विद वन हैंड। 1 2 3 वापस। अगला पंच करेंगे संयुक्त मुष्टि प्रहार डबल बैलेंस पंच दोनों ओर, सुपरमैन पंच। 1 गट्टी का अंदरूनी आवाज। 2 3 4 5 6 7 8 वापस। अगला करेंगे व्याघ्र पद प्रहार टाइगर क्लैप पंच राइट साइड। 1
2 3 4 5 6 7 8 वापिस टाइगर पिन पंच खेल की आवाज के साथ 1 2 3 4 5 6 7 वापिस वेरी गुड। अगला पंच करेंगे ईगल पंच शेन प्रहार 1 2 3 4 5 6 7 वापिस वेरी गुड। अगला करेंगे हम सुरक्षा ब्लॉक्स। अभी तक आपने जो देखा वो है पंच अटैक करना। अब आप देखेंगे ब्लॉक्स सुरक्षा हुक की आवाज के साथ लेफ्ट हैंड से 1 2 3 4 ऑप्शन 5 6 7 8 लोअर 1 2 3 4 वापिस अभिवादन वीर ताली। ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క నియుద్ధము అంటే భారతీయ ప్రాచీన యుద్ధ కళ ఆ కృష్ణుడు ఆ రాముడు ఆ కాలంలోనే మనకి ఈ యొక్క ప్రాచీన యుద్ధ కళలు ఉన్నాయన్నమాట. మల్ల యుద్ధము నియుద్ధము అని పిలువబడుతుంది. మీరు గమనించినట్లయితే ఈ యొక్క టైగర్ పంచ్ అంటారు, అంటే వ్యాఘ్ర ముష్టి ప్రహారం, అంటే పులి ఏ విధంగా అటాక్ చేస్తుందో ఆ విధంగా చూపించడం అన్నమాట. అంటే మనము ఈ యొక్క జంతువుల నుంచి ప్రకృతి నుంచే ఆ యొక్క యుద్ధ కళలు ఆక్రమకంగా ఏ విధంగా శత్రువుల పైన దాడి చేయడము, మనం సొంతంగా డిఫెన్సింగ్ అంటే మన ఆత్మరక్షణ ఏ విధంగా చేసుకోగలము అనేది శేన ముష్టి ప్రహారం, అంటే గద్దలాగా అన్నమాట. గద్ద ఏ విధంగానైతే తన పెట్టి అట్లా ఆ రకంగా తన యొక్క వేటాడుతున్న 10 రోజులు నేర్పించామన్నమాట. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మీ యొక్క సంతానాన్ని ఆ భూమికి శ్రద్ధగా నమస్కరించడంతో పాటు మన యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునే ఒక దివ్యమైనటువంటి వ్యాయామము ఇది. మీరందరూ చూడాలి, చూసి పిల్లల్ని చప్పట్లు भुजंगासन, पर्वतासन, पशुचालन, वेरी गुड। भूमि नमस्कार 16 की संख्या में आपके समक्ष 15 और 16 1 2 बहुत सुंदर। चारों दिशाओं में भूमि नमस्कार का सुंदर सुव्यवस्थित प्रदर्शन। एक साथ 15 और 16 1 2 3 बहुत सुंदर। इस प्रकार के व्यायाम करने से शरीर हमारा स्वस्थ, मजबूत, निरोगी रहता है। 15 16 1 2 3 4 बहुत बढ़िया। बहुत सुंदर। ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిరియాల దూరం వచ్చాడు, మేమందరినీ చూశాడు, చాలా సంతోషపడుతున్నాడు. ఒక్కసారి ఈ అబ్బాయికి అందరూ చప్పట్లు కొట్టండి. వాళ్ళ అమ్మగారు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 3 కోట్లు పెట్టి 3 ఎకరాల పొలంలో 3 కోట్లు పెట్టి వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. దాంట్లో కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకొని నిర్వహణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఒకడు. తర్వాత మన పద్మ గారు కూడా దాంట్లోనే ఉంటూ ఉన్నారు. వీరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులందరూ కూడా చాలామంది ఆ వృద్ధాశ్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ముందుకు పోవాలని మనం కోరుకోవాలి. మామూలుగా దయానందుడు వృద్ధాశ్రమాలని
ఒప్పుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉంటే మన ఇంట్లో మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో ఉండేవారు. కానీ పరిస్థితుల ప్రభావంతో మనం వృద్ధాశ్రమాలు పెట్టడం జరిగింది. ఆ వృద్ధాశ్రమాన్ని వీరందరూ కూడా నిర్వహిస్తూ చేస్తూ ఉన్నారు. వీరికి ధన్యవాదాలు తెలియజేయండి. తన మాట్లాడతాం. ఓం అగ్నేనయసు పథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ ఇయోచ్చస్మజ్జుహురాణమేనో భూయిష్టాం. కూడా పెంచడానికి కారణం మా పద్మావతి అక్కయ్య గారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే నేను ఇంకా సహాయం చేయడానికి. సామాన్యంగా సహయోగం చేయాలంటే అందరికీ మనసు రాదండి. అదంటే వారి యొక్క అమ్మ తర్వాత బాధని తీసుకొని ఇలాగా అటువంటి వారు సత్కరించుకోవడం మన ధర్మం. కాబట్టి వాళ్ళని విజయానంద్ గారు సత్కరించవలసిందిగా ఆచార్య శక్తిచంద్రని గారు, పద్మావతి గారు, మాత సుబ్బరాయుడు గారు, దగ్గర ఉన్న వాళ్ళు లక్ష్మీనారాయణ గారు కూడా దగ్గర రావాల్సింది చెప్తున్నా. పూర్వము ఎన్నో జరుగుతుండేవి అన్నమాట. మన దేశము ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం. అందుకే ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ అంటారు. అంటే అన్ని దేశాల ప్రజలు వచ్చి ఈ భారతదేశంలోనే విద్యాభ్యాసం చేసి జ్ఞానాన్ని పొంది వెళ్ళేవారు అన్నమాట. అంటే మనం ఇతర దేశాలకు జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం మంది. పతిం పతీనాం పరమం పరస్తాత్ విధామదేవం భువనేశమీడ్యం విధామదేవం భువనేశమీడ్యం. శరీరాన్ని అందించాడు. మనలో ఉన్న ఏమిటి మన ఆత్మను మనం తెలుసుకోవటానికే ఈ మానవ జన్మ మనకు లభించింది. అంతకుముందు పెద్దవారందరూ వేదాల ధన్యవాదాలు. సంక్షేపంగా సారభూత విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మాతగా అందరూ సత్కరించుకుందాం. ఆచార్యులు వాళ్ళు ముందుకు రావాలి, అందరూ కూడా శిక్షకులు అందరూ ముందుకు రావాలి. తర్వాత పిల్లల యొక్క బహుమతులు ఉంటాయి. ముందుగా వాళ్ళ గురువులను మనం సత్కరించుకున్న తర్వాత అందరికీ మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండాలి. ఆచార్య వారు చెప్పాలనుకుంటున్నారు. సత్కారం లోపు వచ్చినటువంటి ఆగంతుక మహానుభావులు అతిథులు వారి యొక్క అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నారు. ఈ సన్మానం జరిగే టైంలోనే చెప్పాలమ్మా మీ యొక్క అభిప్రాయం ఎలా అనిపించింది అనేది. భద్రం తన్న ఆసువా. ఇది వేదంలోని మంత్రము. మనకు సృష్టి ఆరంభమై 197 కోట్లయింది. అలాగా సైలెంట్ గా ఉంటారు, కానీ లోపల చాలా విషయాలు గ్రహిస్తుంటారు, తెలియజేస్తుంటారు, ప్రేరేపిస్తుంటారు. నిజంగా బాగా వచ్చిన వాళ్ళు బయటపడదండి. లోపల అన్ని పనులు చేస్తూ ఉంటారు, ప్రేరేపిస్తుంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా మంది మాకు ఎవరండి ఆన్లైన్ క్లాస్కి వచ్చే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరు పంపించారు, మా పద్మావతి గారు పంపించండి, వాళ్ళు చెప్పండి, లింక్ పంపించారు, మేము వచ్చాము క్లాస్లోకి అని చెప్తుంటారు అనమాట. అలాగే లోపల అంతరంగా ఉండే చాలా. ఆచార్య లోకేష్ గారు ఇక్కడే వంకం సుబ్బన్న గారి ద్వారా ప్రేరణ చెంది వారి నాన్నగారితో పాటు ఇక్కడికి వచ్చారు. వీరిది సొంతూరు అయ్యలూరు. అక్కడి నుంచి చాలా మంది పిల్లలు వచ్చారు. వాళ్ళ నాన్నగారితో పాటు ఈ వంకం సుబ్బన్న గారి యొక్క ప్రవచనాలు వింటూ, సత్సంగాలకు వింటూ, వారి ద్వారా ఈ యొక్క ఆర్ష విద్య, సంస్కృత గురుకుల విద్యని గురించి తెలుసుకొని గురుకులాలలో కొన్ని సంవత్సరాల పాటు అన్ని శాస్త్రాలు అభ్యసించి ఇప్పుడు రాజమండ్రిలో ఒక కళాశాలలో సంస్కృత అధ్యాపన చేస్తున్నారు. ఆ విధంగానే ఆన్లైన్లో వివిధ శాస్త్రాలను వారికి లఘు సన్మానం. వారు ఇక్కడి వరకు వచ్చారు, పిల్లల్ని తీసుకొని వచ్చారు, మంచి మాటలు చెప్పారు. మంచి మాటలు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి జీవితంలో ఆచరణలో పెట్టారు. తద్వారా వారి యొక్క గృహిణి కూడా వారి మార్గంలో నడవడానికి ఇష్టపడింది. ఇంకా వారి సంకల్పం వచ్చే సంవత్సరం కనీసం 10 మంది విద్యార్థుల. భూషణం గారు వారు రోజు ఎంతో కాలంగా మన ఆర్య సమాజం వస్తూ ఉన్నారు. అలానే ఈ యొక్క శిక్షణా తరగతులు ఏవైతే ఉన్నాయో శిబిరంలో, ఆ యొక్క శిక్షణా తరగతుల్లో వారి జ్ఞానంతో పాటు పిల్లలకు ఆ యొక్క వారు కూడా శిక్షణా తరగతుల్లో వారి తరగతులు నిర్వహించారు. వారు పాఠాలు తీసుకున్నారు, పిల్లలకి మంచి విషయాలు నేర్పించారు. వారికి అనుభవ సారాన్ని రంగరించి పిల్లలకు చెప్పడానికి ప్రయత్నించారు. వారు అన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా,
ఏమి కావాలన్నా బయట నుంచి మాకెంతో ఈ యొక్క శిబిర ఏర్పాటుకు తోడ్పడ్డారు, సహాయపడ్డారు. వారి సహాయాన్ని అధ్యాపక బృందం సంస్థ నుంచి, వేద ధర్మ ప్రచార సంస్థ నుంచి వారికి ఈ విధంగానే మీరు ఆయురారోగ్యాలతోని సత్కర్యాల్లో ఎప్పుడూ మీ యొక్క ఈ యొక్క ప్రదర్శనలో ముఖ్య భాగంగా ఉండేది వ్యాయామ ప్రదర్శన. ఎవరైనా జ్ఞానానికంటే ప్రదర్శనకు, ఈ వ్యాయామ శారీరక ప్రదర్శన ఎక్కువగా ఆకర్షితులవుతారు కదా. ఆ యొక్క వ్యాయామ ప్రదర్శన మనకు అందించిన వారు, పిల్లలకు నేర్పించిన వారు ఎవరు అంటే ఇప్పుడు మీ ముందున్న కనిష్కజీ. వీరు ఎక్కడో హర్యానా ప్రాంతం, ఉత్తర భారతం కాబట్టి వీరు చపాతీ తింటారు, రోటీ తింటారు. ఇక్కడ ఆచార్య శక్తి నందన్ గారు మీరు చూశారు 10 రోజుల నుంచి బాగా మీరు ఆచార్య అత్యంత సన్నిహితంగా మీరు బాగా వారి యొక్క మంత్రోచ్చారణ శ్లోకాలను చదివించడం, నేర్పించడం మీరు చూశారు. అందరూ సహజంగా వచ్చేటివి, బట్టి పట్టాల్సిన అవసరం. సత్కరిస్తున్న పద్మావతి గారు, లక్ష్మీనారాయణ గారు, మిగతా అధ్యాపక బృందం కూడా గట్టిగా చప్పట్లతోటి వారిని మనం సన్మానించాలి, స్వాగతం చెప్పాలి. ఆచార్య శక్తి నందన్ గారు. గత సంవత్సరం కూడా వచ్చాడు. గత సంవత్సరం ఒక చిన్న పొరపాటు చేశాము మేము. ఆ అబ్బాయికి అందరికీ మేము బహుమతులు ఇచ్చి ఫోటో తీసుకోండి ఒకసారి. మిగిలిన అధ్యాపకులంతా కదా ఉండవలసిన కోరుతున్నాను. పవన్ నిలబడు, కూర్చో. జమ్ముల మడుగు నుంచి వచ్చిన వాళ్ళంతా ముందుకు రాము, వాళ్ళని పిలుస్తున్నాను. సాయి వైభవ్, తారక రామ, వంకం హరికీర్తన. నెక్స్ట్ వంకం హరికీర్తన రావాలి. వంకం హరికీర్తన. ఈ పాపని మనం సత్కరించుకున్నాం. ఈ పాప అన్ని విషయాల్లో ఇంత చూడటానికి చాలా బక్కగా ఉంది, కానీ అన్నిటిలో చాలా ఉత్సాహంగా ముందు ఉంటుంది. ఆ సామర్థ్యం లేకపోయినా ఆ బరువు ఎత్తాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి జిజ్ఞాస చాలా ఉండడం కొందరిలో ఉంటుంది. అటువంటి జిజ్ఞాసయుక్తమైనటువంటి హరికీర్తన మనం సత్కరించుకుంటున్నాం. హరికీర్తన. నెక్స్ట్ వచ్చేసి గురువు మటుకు చాలా ముందు ఉంటాడు. అటువంటి గురు చదువుని కూడా మనం సత్కరించుకుంటున్నాను. మెడల్ తోటి సర్టిఫికెట్ కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. పద్మావతి గారు, మోహన్ గారు, పార్థసారథి గారు. నెక్స్ట్ గుర్రం వేణు. వేణు కూడా ముందుకు రావాలి. వికాం భావనతో అన్ని పనులు చేస్తుంటారు. ఎవరు చేయాలి, చెప్తే చేయడం కాదు. ఇక్కడ ఇది అవసరం ఉందంటే ఆ పనిలో ముందు ఉంటాయన్నమాట. ఆ నిస్వార్థంగా చేసేటువంటి భావన కూడా కొందరిలో ఉంటుంది. అటువంటి వేణుకు మనం సత్కరించుకోవాల్సిందిగా మోహన్ గారిని, పద్మావతి గారిని, సుబ్రాడి గారిని, పార్థసారథి గారిని కోరుతున్నాను. గట్టిగా చప్పట్లతో వాళ్ళని సత్కరించాలి. నెక్స్ట్ అన్ని విషయాల్లో పిల్లలతోటి ముందుండి శక్తిగా చేస్తుంటే ఇంటికి వస్తుంటాడు. అలాగా మహేంద్రుని సత్కరించుకోవాల్సిందిగా మోహన్ గారు, పార్థసారథి, పద్మావతి గారు, సుబ్బరాయుడు గారు, అలాగే ఆచార్య కనిష్క గారు ముందు రావాల్సిన కోరుతున్నాను. ఆచార్యజీ ఆదికి అయ్యా ఉంటారు. ఇక్కడ మొత్తం మైదానం అంతా తిరుగుతూ ఉంటారు. మిగతా అన్ని వెంకటకృష్ణ. నెక్స్ట్ వెంకటకృష్ణ. ఈ అబ్బాయి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా అన్ని ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. చాలా చక్కగా చేశాడు. కానీ మొదట్లో అల్లరి బాగా ఉండేది, ఇతరుల మీద కంప్లైంట్ చేయడం. అలాగా ఇడికి వచ్చిన తర్వాత అన్ని మానుకున్నాడు. అంటే అతి తక్కువ సమయంలో విషయాన్ని గ్రహించడం, ఆ విషయాన్ని గ్రహించడం గొప్ప విషయము. అటువంటి వెంకటకృష్ణ సత్కరించుకుంటున్నాం మనము. వెంకటకృష్ణ ధన్యవాదాలు. నెక్స్ట్ వెంకట్ తరుణ్ తేజ. తరుణ్ కూడా. ఈ అబ్బాయి గొడవడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని సమన్వయం చేసుకుంటాడు. తన కోపాన్ని అణిచివేసుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరు ఒక స్వభావం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కోపాన్ని తగ్గించుకోగలిగాడు. సందేహం లేదు. ఎక్కడెప్పుడు ఉంటాడో, ఎక్కడ ఏమో తేలుతుండో తెలియదు అన్నమాట. అన్ని విషయాల్లో కూడా భాగం తీసుకుంటాడు. చదువులో అయినా, వ్యాయామంలో అయినా. కానీ కోతి పనులు ఎక్కువ చేస్తుంటాడు. అంటే అందరూ నవ్విస్తూ ఉంటాడు అన్నమాట. కోతి అంటే నవ్విస్తూ ఉంటామన్నమాట. కాబట్టి సాత్విక కూడా సత్కరించుకోవాల్సి కోరుతున్నాము. మొదట నేను వెళ్ళిపోతా ఏడుస్తున్నాను అనమాట. కానీ ఇక్కడ పిల్లలతో కలిసిపోయిన తర్వాత నేను వెళ్ళను అంటున్నాను అనమాట. ఇక్కడే ఉండిపోతుంది, చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా బోధిస్తున్నా అని చెప్పి ఇక్కడికి అంకితం అయిపోయాను అనమాట. ఇప్పుడు ఏమైనా చెప్పినా ఇంటికి వెళ్తా అంటే వద్దు, ఇక్కడే ఉంటాం, ఇంకా 10 రోజులు ఉన్నా చాలా, నేను ఇక్కడే ఉండిపోతా అంటున్నాడు. అలా అనిపిస్తుంది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడు. కాబట్టి వంశీని కూడా సత్కరించుకుంటున్నాం మనం. సుబ్బరాజు దగ్గరగా ఉండాలి. చాలా శాంతంగా ఉంటాడు. కానీ అన్ని విషయాలు అయినప్పటికీ కూడా అందరి యందు ఆధిపత్యం చేస్తూ ఉంటాడు అనమాట. ఆధిపత్యం చేయడం చాలా అబ్బాయికి ఇష్టం. అందరినీ ఆధిపత్యం అంటే కఠోరంగా ఆధిపత్యం చేస్తుంటామన్నమాట. కానీ తర్వాత తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నా, ఇలా చేయకూడదని చెప్పి తప్పు చేసినా తెలుసుకుంటున్నామట.
ఇది కూడా ఒక మంచి పని. తప్పు చేసిన తర్వాత ఆయనకి తప్పు అని తెలుస్తుందన్నమాట. తప్పు ఉత్సాహంగా ఉంటుంది. ఆటల్లో కావచ్చు, చదువులో కావచ్చు, పాటల్లో కావచ్చు, డ్యాన్స్లో కూడా కావచ్చు. డ్యాన్స్ కూడా ప్రయత్నం చేసాం, భరతనాట్యం చేసిన ప్రయత్నం చేసింది. కాకపోతే మాకు అనుకూలించలేదు, చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ మేము ముందు నుంచే ప్రయత్నం చేస్తాము. తో రోహిత అన్ని విషయాలు కలుపుకోవడం, పిల్లలతో కలిసిపోవడము, ఆడపిల్లలతో కావచ్చు, అందరితో కావచ్చు, అది ఒక పెద్ద గొప్ప విషయము. ఎంత చిన్న వయసు అంటే ఆడ 3 గంటలుగా 1 గంట కూర్చున్నాం. 3 గంటలు చెప్పినా చెప్పకుండా అర్థం బాగా గట్టిగా శ్రద్ధతో వింటుంది. ఇంకోటి ఏంటంటే విశేషత, ఆ అమ్మాయి పైపు నేను దృష్టి పెట్టకపోతే నా వెంటనే ఆకర్షించుకుంటున్నామట. నాకేం అర్థం కావడం, మీరు చెప్పడం లేదు అని ఏడుస్తున్నామట. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాం. ఎందుకు ఏడుస్తున్నామంటే మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆ అమ్మాయికి మనం విశేషంగా చెప్తామట. అంటే ఖాళీ కూర్చొని ఏదో గ్రహిస్తూ ఉండాలన్నమాట. అలా గ్రహించే గుణం ఉన్నటువంటి సాత్విక క్షమితం దేవజ్ఞ. నిజంగా పేరు చూస్తే దివ్య గుణాలకి వచ్చేసింది. కానీ మధ్య మధ్య వస్తూ ఉన్న అవకాశం దొరికినప్పుడల్లా. కానీ ఈ అమ్మాయి కూడా అత్యంత సరళంగా, సహజంగా ఉంటూ, పిల్లలతో పెద్దలతోటి అంత గౌరవంగా ఉంటూ, ఎవరు ఎలా ఉండాలని చెప్పి పిల్లల్ని సమన్వయంగా చూసుకుంటూ, వాళ్ళని అన్ని రకాలుగా దగ్గర నుండి చూసుకునే ఎలా ఉండాలని చెప్పి సవితను కూడా మనం సత్కరించుకున్నాము. ధన్యవాదాలు. అన్నీ ఉన్నాయి కానీ ఏ విషయంలో కూడా వెనకబడదన్నమాట. ఏది రాకపోయినా అతి సాహసం చేస్తూ ఉంటుంది. అన్ని నేర్చుకొని తప్పడం ఉంటుంది, శక్తి లేకపోయినా కూడా. కానీ వెన్నెలలో కూడా మనం సత్కరించుకుంటున్నాం. సాత్విక భవనం వింటుంది, సహజంగా వింటున్నామట. సో వెన్నెలని కూడా మనం సత్కరించుకుంటున్నాం. రాధాప్రియ ఈ అమ్మాయి, అందరిలో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఈ పిల్లల్లో అందరూ. కానీ మొదట్లో ఈ అమ్మాయి ఒక రకంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళందరితో కలిసిమెలిసి తిరిగిన తర్వాత నిజంగా చాలా మార్పు వచ్చింది అమ్మాయిలో. అసలుకి ఎలా ఉంటుంది ఆడపిల్ల అంటే, ఇక్కడ అబ్బాయిలు ఎలా ఉంటారు, అక్కడ మేము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే స్కూళ్ళల్లో ఇలాంటి భౌతిక శిక్షతో పాటు ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, ఎలా మెలుచుకోవాలి, వ్యవహారం ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి అమ్మాయిలో. చాలా అన్ని రకాలుగా అలాగ పిల్లల్ని కలుపుకుంటూ ఈయన మాటలు కూడా ముద్దుగా ఉంటాయి. ఈయన ఎక్కువగా जागो संसार के श्रेष्ठ पुरुषों, संसार के श्रेष्ठ पुरुषों. చూడండి మా దీన్ని అవుతుండాలి. హరి అని చెప్పండి అన్నది. శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि. ॐ शान्ति शान्ति शान्तिः. जय गो. పర్వాలేదు. కొత్త వాళ్ళు వచ్చారు, తెలుసుకోవాలని చూశాను. చాలా మందికి ఉత్సాహం కలిగింది. తదు నువ్వు తీసుకొని కూడా మోహన్ గారిని పంపించేసాను. వాళ్ళకి దగ్గరికి వచ్చామ్మా, నువ్వు తీసుకో. తదు నువ్వు ఫోటో తీసుకోండి. అమ్మాయి లేకుంటే మనం అంత ఇక్కడ లేము. కానీ అమ్మ ఎంతో రాత్రి మేమైతే ఒక 10 నుంచి వచ్చాం. అమ్మ ఒక నెల నుంచే ఇవన్నీ మీకు చక్కగా అన్ని కట్టించా, రూములు కావచ్చు, ఏమైనా మీకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కలిగించామట. సో వాళ్ళు ఒక నెల నుంచి కష్టపడుతున్నామట. కాబట్టి మనం వాళ్ళని సత్కరించడం మనం చాలా కవర్లో ఎక్కడ